అంశాలు చూద్దాం. బొబ్బిలి పట్టణంలో వీధులన్నీ శుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకుంటామని, తాగునీటి ఇబ్బందులు లేకుండా చూస్తామని కమిషనర్ చెప్పారు. అలాగే రహదారులు నిర్మించండి, తాగునీటి సమస్య తీర్చండి అంటూ మనం ఇక్కడ డైల్ యువర్ కమిషనర్ అని ఒక ప్రోగ్రామ్ అని అయితే మాత్రం వినత పత్రాలు వస్తూనే ఉన్నాయి. అయితే బొబ్బిలి పట్టణంలో ఉన్న ఏ సమస్యనైనా సరే మేము స్వీకరిస్తాం, ఖచ్చితంగా దాని సమస్యలు తీరుస్తామని ఇక్కడ కమిషనర్ అనేవారు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ప్రజలకి ఏ ఇబ్బందులున్నా కమిషనర్ను కలవడానికి, నేరుగా మాట్లాడడానికి మేము సిద్ధంగా ఉన్నామన్నట్టుగా తెలుస్తూ ఉంది. అలాగే రహదారి లేక గిరిపుత్రుల ప్లాట్లు, కోనేరు పంచాయతీ, మధుర ఎగువమిర్తి వలస గిరిజన రహదారి సదుపాయం లేక నిత్య అవసరాల కోసం రేషన్ తెచ్చుకునేందుకు నానా అవస్థలు పడుతూనే ఉన్నారు. అయితే ఇప్పుడే కాదు, డోలీలు కట్టి అక్కడ గర్భిణీలే కానీ అసలు ప్రసవించాలని అంటే చాలా కష్టమైన ఉన్న పరిస్థితులు అయితే మనం చూస్తూనే ఉన్నాం. అయినప్పటికీ కూడా ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి, కానీ గిరిజన పుత్రుల యొక్క రహదారి లేక ఎక్కట్లో పడుతూ ఉన్నట్టుగా ఈ కథనంలో మనం చూస్తూనే ఉన్నాం. అలాగే రాళ్ళు తేలి నరకంగా చూస్తూ ఉంది. బాడింగి మండలంలోని డొంకిని వలస గ్రామం నుంచి రైల్వే స్టేషన్కి వెళ్లే మార్గంలో ప్రధాన రహదారి మరమ్మతులకైతే గురైంది. రాళ్ళు తేలిపోయి ప్రయాణికులు రాకపోకలకు అవస్థలు పడుతూ ఉన్నారు. అధికారులు పరిశీలించి బాగు చేయాలని కోరుతూ ఉన్నారు. ఆర్ఎన్బి ఏఈ ప్రణయ్ను కూడా వివరణ అడగా మరమ్మతులు చేయిస్తామని తెలుపుతూ ఉన్నారు. అయితే ప్రజలు అనేవాళ్ళు ఇప్పటికే బొబ్బిలి మండలంలోని అనేక రకాలుగా రోడ్లన్నీ పాడైపోయాయి. అయితే ప్రధానంగా ఇక్కడ బాడింగి మండలం డొంకిని వలస గ్రామం నుంచి గ్రామస్తులు ఉన్నవారు ప్రజలైతే మాత్రం ఇక్కడ చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. దీనిపై ప్రభుత్వ అధికారులు కూడా స్పందించడం జరిగింది. మరామతులు చేయిస్తామనే వివరణ కూడా తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. అలాగే కాస్త పట్టించుకోరున్నట్టు చీపురిపల్లి మండలంలో యొక్క శిథిల వ్యవస్థలో ఉన్న ఈ పూర్తిగా చూస్తూ ఉన్న శ్మశాన వాటిక పూర్తిగా శుభ్రం చేయాలని గ్రామస్తులు కోరుతూ ఉన్నారు. ఈ ప్రదేశం పూర్తిగా పిచ్చి మొక్కలతో పూర్తిగా కూడా నిండిపోయి ఉంది. శ్మశానానికి వెళ్ళడానికి కూడా మార్గం లేనట్టుగా మనం చూస్తూనే ఉన్నాం. అలాగే ఇక్కడ మనం చూస్తూ ఉంటే రాజం పట్టణంలోని ప్రధానమైన పాలకొండ రోడ్డులో ఉన్న పెట్రోల్ బంక్ సమీపంలో రహదారి చెరువులాగా మారింది. ఇది రోడ్డా చెరువ అనే అంశం మనం చూస్తే ఇది పూర్తి స్థాయిలో చెరువు అనేది తలపించినట్టుగా ఉందని ప్రజలందరూ కూడా వాపోతూ ఉన్నారు. ఇప్పటికే ప్రభుత్వం అనేది నిధులు అనేది కేటాయించాలి. రహదారుల విషయంలో అయితే మాత్రం ఖచ్చితంగా గత ప్రభుత్వం చేసినట్టుగానే ఇప్పటికి కూడా నిర్లక్ష్యం చేస్తూ ఉంది. కానీ దీన్ని ప్రజలైతే మాత్రం తీవ్ర ఇబ్బందులకైతే గురవుతున్నట్టుగా మనం ఇక్కడ చూస్తూనే ఉన్నాం. అలాగే ఇక్కడ కూడా మరి ఇంకో అంశం చూస్తే సిమెంట్ కాలువ నిర్మాణం చేయాలని గోతులు పూడ్చారు. అయితే ఇప్పటికైతే మాత్రం ఇక పనులు ప్రారంభించారు, కానీ పూర్తి గోతులు అనేది పూడ్చడం జరుగుతూ ఉంది. ఇక్కడ మనం ప్రధానంగా చూస్తే గజపతి నగరంలో రహదారి పక్కన బోల్తా పడే లారీ చూసాం. త్రుటిలో తప్పిన ప్రమాదం. స్థానిక భవనం వద్ద సోమవారం తెల్లవారుజామున ఒక లారీ బోల్తా పడింది. వీటికి అన్నింటిలో కూడా ప్రధానమైన అంశం ఏంటి అంటే పూర్తిగా రోడ్లన్నీ కూడా పూర్తిగా పాడైపోవడంతో వాహనదారులు అయితే మాత్రం వెళ్ళాలంటే మాత్రం భయపడిపోతున్న దృశ్యాలు అయితే మనం చూస్తూ ఉన్నాం. ప్రజలైతే ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇది ఖచ్చితంగా అధికారులు అయితే మాత్రం అప్రమత్తం అవ్వాలి. రాజకీయ నాయకులు కూడా ఇది వాళ్ళ యొక్క బాధ్యతగా తీసుకొని ఈ యొక్క రోడ్డులు అయితే మాత్రము పూర్తిగా నిర్మించలేకపోతే మాత్రము చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ప్రజలైతే మాత్రం తగు బుద్ధి చెప్పే అవకాశం కూడా ఉంది. అయితే ఇప్పటికే మీరు ఏమరపాటుగా మీ యొక్క కార్యక్రమాల్లో ఉండటం కాదు, ఇప్పుడు రోడ్లు అనేవి ఇది ప్రజలు అనేవాళ్ళు ఒక ఓటుతోనే సమాధానం చెప్తారు. కాబట్టి దాన్ని మనం నిర్లక్ష్యం చేసి దీన్ని మనకి గాలికి వదిలేస్తే మాత్రము ఇలాంటి లారీలే కాదు, ప్రజలే కాదు, ఇక్కడ ఈ చెరువులే కాదు, పూర్తి స్థాయిలో ఇది ప్రధాన అంశంగా అయితే మాత్రం ఆంధ్రప్రదేశ్లో ప్రతి జిల్లాలో, ప్రతి నియోజకవర్గంలో, ప్రతి మండలంలో, ప్రతి గ్రామాల్లో కూడాను ఇది ఎక్కడికి వెళ్ళాలన్నా రోడ్ల పరిస్థితి బాగోకపోవడంతోనే చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ యొక్క సంక్షేమ పథకాలు అనేవి ఎప్పుడు కూడా అది ప్రభుత్వంలోని యొక్క భాగంగా చేస్తున్నప్పుడు కూడా అభివృద్ధి కార్యక్రమాలు అయితే మాత్రము రోడ్లన్నీ కూడా పూడ్చాలి అనేది ప్రజలైతే మాత్రము చాలా అడుగుతూ ఉన్నారు. అయినా సరే దీన్ని ఒక నివేదిక తెచ్చుకొని మేము నిర్మిస్తామని అనడం కాదు, ఎంత త్వరితగతితో అయితే మాత్రము ఇది చేయగలుగుతారో ప్రజలందరూ కూడా ప్రభుత్వం చేయవలసిన ఇది ఒక పెద్ద సవాలుగా అయితే మాత్రము ఉంది. చూస్తూ ఉండండి ఎంఈ న్యూస్. నేను మీ ఎంఈ నాయుడు.